హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మీకు తెలుసు, అటు ఏపీలో జాబ్ క్యాలెండర్ గురించి వార్తలు అనేటువంటివి వస్తున్నాయి. అలాగే తెలంగాణలో కూడా ఏమవుతుంది అనేటువంటి విషయం మీద అనేక ఊహాగానాలు అనేటువంటివి వస్తున్నాయండి. ఒక పక్కన మనం తెలంగాణలో కూడా అన్ని రకాలైనటువంటి రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. అంటే పాత రిక్రూట్మెంట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఒక పాజిటివ్ సైన్గా తీసుకోవాలి. మనకి అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఓటీఆర్ ఫిల్ చేసుకోవడం కోసం, ఓటీఆర్ కంప్లీట్ చేయడం, వన్ టైం రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాని వివరాలు అప్డేట్ చేయండి అని చెప్పి ఒక వివరణాత్మకమైనటువంటి ఒక సందేశం అనేటువంటిది రిలీజ్ కావడం జరిగింది. దాన్ని చూసుకుని అభ్యర్థులందరూ కూడా వాళ్ళ యొక్క పర్సనల్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో వివరాలు అనేటువంటి అప్డేట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా దేనికి సూచన అంటే, మళ్ళీ టీఎస్పీఎస్సీ అనేటువంటిది కసరత్తు ప్రారంభించింది, రిక్రూట్మెంట్ అనేటువంటిది జరగబోతుంది. అయితే కొన్ని విశ్వసనీయ వర్గాల యొక్క సమాచారం ప్రకారం మనకి జూలై తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేటువంటిది, అలాగే ఈ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సిడిపిఓలు, ఈఓలు, అంగన్వాడీ వేకెన్సీసు, ఎస్ఐ, కానిస్టేబుల్ మొదలైనటువంటి ఉద్యోగాలన్నీ కూడా ప్రయారిటీగా వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ ముందుగా వస్తుందని, అంటే మనకి జూలై తర్వాత ఎప్పుడైనా సరే రావచ్చు అని, జూలై వరకు. అలాగే డిసెంబర్ లోపల గ్రూప్ 2 నోటిఫికేషను, అలాగే సిడిపిఓ, ఈఓ నోటిఫికేషను వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ చూడండి, మన చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో చైర్మన్ గారు ఒక మాట చెప్పడం జరిగిందండి. ఏంటి, వేటీ న్యూస్లో వచ్చినటువంటిది మనకి ఒక 3-4 డేస్ బ్యాక్ January 26 రోజున ఈయన చెప్పారు, మనకి బుర్రా వెంకటేశం గారు, ఇకపై 6 నెలల్లోనే రిక్రూట్మెంట్ పూర్తి చేస్తాము అని చెప్పి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జరిగేటువంటి, ఇక్కడ చూడండి, ఈ ఏడాది నుంచి ఉద్యోగ నియామకాల ఫలితం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి నిరుద్యోగులకు ఉండబోదని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు తెలియజేయడం జరిగింది. అంటే నోటిఫికేషన్ ఇచ్చాక సింగిల్ స్టేజ్ పరీక్షలు 3 నెలల్లోనూ, మల్టీ స్టేజ్ పరీక్షలు అంటే ప్రిలిమినరీ, మెయిన్స్ ఇలా ఉండేటువంటి పరీక్షలు ఏదైతే ఉన్నాయో వాటిని 6 నెలల్లోనూ పూర్తి చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా ఇది ఒక హింట్ ఏంటి అంటే, నోటిఫికేషన్ రాలేదు అని చెప్పి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు సమయం కోసం పోరాటాలు చేయకుండా ఇప్పటి నుంచి ముందస్తుగా ప్రిపేర్ అయినట్లయితే ఎక్కువ సమయం అనేటువంటి దొరకదు. కారణం ఏంటంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా క్లియర్గా చెప్తుంది, మేము 3 నెలల్లో రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామో, మల్టీ లెవెల్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తుంది. అందులో మనకి తెలంగాణకు సంబంధించినటువంటి సిడిపిఓ, ఈఓ పోస్టులు అనేటువంటివి కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వేకెన్సీస్ అనేటువంటి సిద్ధంగా ఉన్నాయంటే దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచి కూడా ప్రిపరేషన్ అనేటిని ప్రారంభించండి, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అని ప్రారంభించండి. మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి బ్యాచ్ అనేటువంటిది రన్ అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే, ఏ సమయంలో అయినా సరే లాంగ్ టర్మ్ బ్యాచ్లో ఎప్పుడైనా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు జాయిన్ అయినటువంటి సమయం ఏదైతే సిలబస్ ప్రారంభిస్తున్నారో మళ్ళీ అక్కడ వరకు సైక్లిక్ రూపంలో మీకు ఈ బ్యాచ్ అనేటువంటి రన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఈ బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేటిని ప్రారంభించండి. ఎందుకంటే నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఇవ్వము అని చెప్పి టీజీపీఎస్సీ చెప్తుంది. కాబట్టి మీరు ముందస్తుగా ప్రిపరేషన్లు అనేటువంటి ప్రారంభించండి. మీరు సమయాన్ని అట్టే వేస్ట్ చేసుకోకండి. ఎప్పటికైనా సరే వేకెన్సీస్ అనేటువంటివి, నోటిఫికేషన్లు అనేటువంటి రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేటువంటి ప్రారంభించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.